ఒక ఆయన ఏం చేశాడంటే వాళ్ళ నాయన, ఒరే నువ్వు 10th క్లాస్ పాస్ అయినావు కదా అని చెప్పేసి మంచిది ఒకటి మోటార్ సైకిల్ కొనిచ్చినాడు. ఈ మధ్య 250 సీసీలు 300 సీసీలు మోటార్ సైకిల్ వస్తున్నాయి కదా, KTM అని, అదే బజాజ్ పల్సర్, ఇంకా ఏమేమో వస్తాయి. మంచి జీన్స్ వేసుకుని అద్దాలు పెట్టుకుని ఇట్లనే మీ ఊరికాన్ని అనుకోండి, ఆడవాళ్ళ ఎవరో ఒక పాప కాలేజీకి పోతుంది, ఆ పాపకు చూపించాలి. ఇప్పుడు బండి వేసుకుని వస్తున్నాడు, సౌండ్ వస్తుంది. కానీ ఒక సమస్య ఉంది అక్కడ. ఏంటంటే ఆ పాప ఇంటికాడ ఒక స్పీడ్ బ్రేకర్ ఉంది, ఇంతెత్తుంటుంది అది. ఆడికి రాను బ్రేక్ కొట్టాల్సి వస్తుంది. ఎందుకు? స్పీడ్ బ్రేకర్ ఉంది. స్పీడ్ బ్రేకర్ ఉంటే బ్రేక్ కొట్టక తప్పదు కదా. బ్రేక్ కొడుతున్నాడు, ఆ పాప చూసేళ్ళకు మళ్ళీ మామూలు స్కూటర్ పోయినట్టే పోతుంది, టక్ టక్ టక్. మళ్ళీ స్పీడ్గా వస్తాడు, ఆడికి వచ్చి బ్రేక్ కొట్టి మళ్ళీ స్కూటర్ మాదిరి పోతున్నాడు మెల్లిగా. ఈ పిల్లడు అనుకున్నాడు, ఏదో ఒకటి చేసి 90లో పోవాలనుకున్నాడు. 90కి తగ్గేది లేదు ఈరోజు అనుకుని ఆడదానికి వచ్చి కళ్ళు పూసుకున్నాడు. ఇక్కడ స్పీడ్ బ్రేకర్ లేదు అనుకున్నాడు మనసులో. ఏమనుకున్నాడు? స్పీడ్ బ్రేకర్ లేదు అనుకున్నాడు. స్పీడ్ బ్రేకర్ ఏం యవనస్తులు ఉన్నారో లేరా ఇక్కడ? నాకేం వినపడడం లేదే, అంత మనం చేసేదే, కొత్తదేం చెప్పట్లేదు నేను. ఇక్కడ స్పీడ్ బ్రేకర్ లేదు అని మనసులో 10 సార్లు అనుకున్నాడు. లేదు 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 అని 90 మీద వచ్చి పడాక్క నిలబడు. ఎక్కడుంటాడు ఆ తర్వాత? ఏం చెప్పినావమ్మా? ఆసుపత్రిలో ఉంటాడంట. ఆసుపత్రిలో ఉంటాడంట. చీకటి నుంచి వెలుగులోకి నన్ను పిలిచాడు 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 అని మనసులో అనుకుంటే సరిపోదు. ఆసుపత్రిలో ఉంటాం. నిజంగా వెలుగులోకి రావాలి. నిజంగా వెలుగులోకి రాకుండా నన్ను పిలిచేసాడు అని చీకట్లోనే ఉంటే మన బతికేమవుతుంది? అదే కళ్ళు మూసుకుని స్పీడ్ బ్రేకర్ మీద 90 మీద తోలితే ఏమవుతుంది? అదే.